నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో మొహమ్మద్ దీపక్ అనేసే వ్యక్తి బజరంగ్ దళకి సంబంధించిన వ్యక్తుల్ని అంటే గ్రూప్‌గా వచ్చిన వ్యక్తుల్ని నెట్టేసిండు. ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్యన కొంచెం గొడవైనట్టయితే అక్కడ కనిపిస్తుంది. సో, పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వాళ్ళని శాంతింపజేసినట్టయితే ఒక వీడియో మనకు వైరల్ అవుతుంది. అందులో బజరంగ్ దళ్ వాళ్ళని కించపరుస్తూ అండ్ మొహమ్మద్ దీపక్ అనేటోడు సెక్యులరిజానికి ఇంకా ఈయనే కన్న తండ్రి అన్నట్టయితే కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మొహమ్మద్ దీపక్ ఈ పేరు తీసుకుంటేనే మనకు అర్థమవుతుందన్నమాట. అఫ్జల్ గురు అనేసి ఏదైతే అఫ్జల్ అన్నది ముస్లిం పేరు, గురు అన్నది సంస్కృత్ అండ్ హిందువుల పేరు. అలాంటి వాళ్ళే ఇప్పుడు బయటకొచ్చి సెక్యులరిజం అంటే ఇదే అనేసి వీళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారనమాట. అసలు ఏం జరిగింది అన్నది మనం ఒక నిమిషంలో మాట్లాడుకోవాలనుకుంటే నేను చెప్పేస్తా. ఒక షాప్ పేరు బాబా. సో, మనకు చాలా షాప్స్ మనకి ఇప్పటికే హైదరాబాద్‌లో లేకపోతే ఎక్కడ చూసినా కూడా మనకు రోడ్ సైడ్ ఏదైనా ధాబాల పేర్లు కూడా హిందువుల పేర్లతో కనిపిస్తాయన్నమాట. టెంపుల్స్ చుట్టుపక్కన కూడా శ్రీశైలంలోనే తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేసి షాప్ పేరు ఉంటది కానీ నడిపేదేమో ముస్లిం వాళ్ళనమాట. సో, ఇలా అంటే మా హిందూ దేవుళ్ళ పేర్లు మీరు పెట్టుకొని ఎందుకు నడుపుతున్నారు? బాబా అంటే మాకు భోలే బాబా అనేసి లేకపోతే ఇంకేదో బాబా అనేసి మేము హిందువులు మా గురువుల్ని ఇలా పూజించుకుంటాము. అలాంటిది మీరు ముస్లిమ్స్ ఒక హిందూ పేరు పెట్టి ఎందుకు వ్యాపారం చేసుకుంటున్నారు? మీ యూపీఐ ఐడీస్‌లో లేకపోతే మీ బట్టల షాప్ పేర్లు అది బట్టల షాప్ అనమాట. బట్టల షాప్‌కి సంబంధించిన గొడవ అది. సో, మీరు పేరు మార్చుకోండి అనేసి బజరంగ్ దళ్ వాళ్ళు అడగడం జరిగిందనమాట. సో, బాబా అన్న పేరుంటే ప్రాబ్లమ్ ఏముంది? నా పేరు మొహమ్మద్ దీపక్ అనేసి అటు ఇటు కాని పేరు ఒకటి తీసుకొచ్చి ఇతను రంగప్రవేశం చేసిండనమాట. సో, ఇతని హిస్టరీ తీసుకున్నా కూడా కాంగ్రెస్‌కి సంబంధించిన పోస్టులు, కాంగ్రెస్‌కి సంబంధించినవి సరే కాంగ్రెస్ అన్న ముద్ర ఉండని లేకపోతే ఇంకేమైనా ఉండని. సో, అది మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే హిందువుల పేర్లతో ఈ ముస్లింలు కొంతమంది వ్యాపారం చేసుకుంటూ అంటే వాళ్ళ వ్యాపారం సవ్యంగా నడవాలి అనేసి హిందువుల్ని అడ్డుపెట్టుకొని హిందువులు అంటే హిందువుల పేర్లు పెట్టుకుంటేనే జనాలు నమ్ముతారు కదా! 100% నమ్మకం అన్నది అక్కడి నుంచి వస్తది కదా! అనేసి ఇలాంటి వ్యాపారాల్లో ముందుకొస్తున్నారనమాట. ఎందుకు అనేసి మనం ఆలోచించినా కూడా వీళ్ళ పైన ఇంతకుముందు ఈ డాక్టర్లు ఎవరైతే ఇంతకుముందు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారో అలాంటి కేసెస్ అన్నవి చాలా బయట పడుతూనే ఉన్నాయి. అంటే వీళ్ళ మతం ముసుగులో అంటే వాళ్ళు షాపులు ఇవన్నీ బేకరీలు లేకపోతే ఇంకేదో నడుపుకుంటూ లేకపోతే హోటల్స్ నడుపుకుంటూ దాంట్లో ఉమ్మి వేయడము లేకపోతే బిర్యానీల్లో ఇంకేదో కలపడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేసి చాలామంది బాయ్కాట్ చేస్తున్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఆ వ్యాపారం వర్తకం అన్నది జరగట్లేదు. ఫలితంగా వాళ్ళ షాపులు మూసేసుకొని కొంతమంది వాళ్ళ షెల్టర్స్‌కి వెళ్ళిపోతున్నారనమాట. ఇలా జరగకూడదు అంటే హిందువుల పేర్లతోనే అక్కడ షాప్ పేరు పెట్టేసి వ్యాపారం చేద్దాం అనేసి ముందుకొచ్చిండ్రు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు హైదరాబాద్‌లో ప్రాంతాల్లో మనకు కనిపిస్తూనే ఉంటారు. కాకపోతే అలాంటి వాళ్ళని గుర్తించి బజరంగ్ దళ్ లేకపోతే హిందూ వాహిని, హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ ముందుకొచ్చి ఫలానా షాప్ ఏదైతే ఉందో అది వేరే మతాల వాళ్ళు రన్ చేస్తున్నారు. సో, దాన్ని మనం బాయ్‌కాట్ చేద్దాము. లేకపోతే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్దాము. వెళ్లి మాట్లాడదాం అనేసి వెళ్తున్నారనమాట. ఇలా వెళ్తుంటే వాళ్ళని అడ్డగించి నేను మొహమ్మద్ దీపక్‌ని నా పేరే ఇట్లా తేడాగా ఉంది. సో, మీరు కూడా తేడాగా ఉండండి అనేసి ఇలాంటివన్నీ ఆన్సర్‌లు ఇస్తూ హీరోల్లాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ముందొస్తున్నారనమాట. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఏదైతే ఈ మొహమ్మద్ దీపక్‌ని ఇప్పుడు లెఫ్ట్ వింగ్‌కి సంబంధించిన మీడియా హీరోగా ప్రొజెక్ట్ చేస్తుందో, అదే లెఫ్ట్ వింగ్‌కి సంబంధించిన పేజెస్ బంగ్లాదేశ్‌లో హిందువుల పైన అల్లర్లు జరిగినప్పుడు, బంగ్లాదేశ్‌లో హిందువుల్ని నడి రోడ్డు మీద కొన ప్రాణంతో కొట్టుకుపోతున్న ఈ దీపు చంద్రదాస్ అనేసి అబ్బాయిని సజీవ దహనం చేస్తున్నప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు? ఎందుకు మూసుకున్నారు మీరు అనేసి నేను ప్రశ్నించాలనుకుంటున్నా. ఎందుకంటే మాట్లాడితే లెఫ్ట్ వింగ్‌కి సంబంధించిన వాళ్ళు మాత్రమే సెక్యులరిజం చేయగలుగుతారు. లేకపోతే మా పార్టీ వాళ్ళే సెక్యులరిజాన్ని బతికించగలుగుతారు అనేసి మీరేదైతే మొత్తుకుంటున్నారో, సో, దాని ఫలితంగా ఇప్పటికే ఈ మెజారిటీ జనాభా ఏదైతే ఉందో అది మైనారిటీల వైపు కన్వర్ట్ అవుతుందన్నమాట. ఏదైతే ఈ విషాన్ని మైండ్‌లో నాటుతున్నారు గదా! సో, సెక్యులరిజం, సెక్యులరిజం, సెక్యులరిజం అనేసి. సో, అవతల మతాలకైతే ఈ సెక్యులరిజం అన్నది ఉండదు. అలాంటి వాళ్ళు ఏదో దాన్ని అంటి ముట్టనట్టు అంటే కేవలం స్టేట్మెంట్‌ల వరకు మాత్రమే ఉంచుతారు. కానీ మన వాళ్ళు మాత్రం నరనరాన సెక్యులరిజాన్ని అలవాటు చేసుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట. సో, దీని ఫలితంగా రేపటి రోజు హిందూ అన్నవాడు హిందూ అంటే ఒక ముస్లిము, ఒక క్రిస్టియను వీళ్ళందరూ కలిసితేనే పుట్టినవాడు అనేసే ఒక రకంగా ప్రొజెక్ట్ అవుతుందన్నమాట. సెక్యులరిజం ఉండండి తప్పులేదు. హిందూని హిందూగా, ముస్లింని ముస్లింలా లేకపోతే క్రిస్టియన్‌ని క్రిస్టియన్‌లాగా ముగ్గురు మతాల వాళ్ళని ఒకటిగా చేసి మీరు కలిసి నడవండి అనేసి చెప్పే సెక్యులరిజం కావాలి కానీ కేవలం
ఒకే మతానికి అంటగడుతూ సో వాళ్ళకి సపోర్ట్ చేయడమే సెక్యులరిజం అనేసి మీరు ముందుకొస్తే ఇలాంటి బజరంగ్ దళ వాళ్ళు వచ్చి మీ బద్దలు భాష్యంగాలు చేయడం అయితే ఖాయం. ఇదైతే క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ మీరు ఎవరినైతే హీరోలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారో రేపటి రోజు అతని గురించే మీరు నిజాల్ని తెలుసుకుంటారు. అండ్ ఎందుకు ఈ యూపీఐ ఐడీస్‌ని వీళ్ళు టార్గెట్ చేసి హిందువుల పేర్లతో రన్ చేస్తున్నారని కూడా ఇలాంటివి బయటకొస్తే మీరు ఎక్కడ మీ తల దాచుకుంటారో అన్నది ఆలోచించాల్సొస్తది.